ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, స్వాధ్యాయ ప్రియులందరికీ కూడా అనిత నమస్కరిస్తూ 28వ రోజు న్యూ ఎనర్జీ బై డి రేవతి దేవి గారు ఈరోజు ఎనర్జీ స్థాయిలో ప్రక్షాళన గురించి చెప్తున్నారు. మరో స్థాయిలో కూడా ప్రక్షాళన జరుగుతోంది. ఈ మధ్య భూమి మీద ఘాతకాలు, చావులు ఎక్కువైనట్లు, మన జీవితంలో కష్టాలు కూడా ఎక్కువైనాయని అనిపిస్తుంటుంది చాలా మందికి. అంటే ఈ పుస్తకం రాసే నాటికే ఇలా ఉందంటే ఇప్పటి మన పరిస్థితి ఇంకెలా ఉందండి? భూమి తన మలినాలను కడిగేసుకుంటోంది. అలాగే మనం కూడా ఇల్లు పైకి చూడటానికి చాలా శుభ్రంగా ఉన్నట్లే కనపడుతుంది. కానీ నిజానికి కనపడిన చోటుల్లో మన దృష్టి పోని చోటుల్లో అనవసరమైన సామాన్ పెట్టేసి ఉంటాం. మంచాల కింద పెట్టేసి అవి కనపడకుండా దుప్పటి లాగేసి ఉంటాం. అటకల మీద పెట్టి తలుపులు మూసేసుకుంటాం. అలమరాల్లో వెనక్కి నెట్టేస్తుంటాం. ఇవేవి మనకు ప్రత్యేకించి చూస్తే తప్ప తెలియవు, కనపడవు. కాబట్టి అవి ఉన్నా మనకు అభ్యంతరం ఉండదు. అయితే అసెండ్ కావాలంటే, ఆత్మోన్నతి పొందాలంటే మన లోపల మలిన కర్మలు కనబడుతూ మాత్రమే కాదు, కనబడకుండా ఉండటానికి కూడా వీల్లేదు. అన్ని ఖాళీ కావాల్సింది. ఇదే ప్రక్షాళన. ఇందులో భాగంగానే మనకేనాడో జరిగిపోయిన విషయాలు గుర్తొచ్చి బాధ పెడుతుంటాయి. అలా బాధ పెట్టే వాటిని మనం కేవలం మన కోణం నుంచి చూసి మరింత బాధపడటమో, కోపంతో రగిలిపోవటం చేయటం కాకుండా, మనకు గతంలో అలాంటి ఘటం ఎదురు కావడానికి కారణం ఏమిటో దాని మూలంలోకి వెళ్ళాలి. ఆ పాత పరిస్థితుల్లో మనలో కానీ అవతలి వాళ్ళలో కానీ అవగాహన లోపం ఉండి ఉంటుంది. దానిని సానుభూతితో అర్థం చేసుకోవాలి. అప్పట్లో మనలో కానీ అవతలి వ్యక్తిలో కానీ ఎటువంటి సంస్కారం, అవగాహన లోపం లేకపోయినట్లయితే అసలు అలాంటి ఘటం జరిగి ఉండేదే కాదు అని అర్థం చేసుకోవాలి. జరిగిపోయిన దానికి ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. అప్పటి సంస్కారం అటువంటిది. ఆ సంస్కారం మారితే అసలు అలాంటి పరిస్థితి ఎదురవదు. కనుక సానుభూతితో అర్థం చేసుకొని ప్రశాంతమైన మనస్సుతో ఎప్పుడైతే ఆ విషయాన్ని వదిలేస్తామో అది రిలీజ్ అయిపోతుంది. దాని నుంచి మనం విముక్తులమే అవుతాము. ఒకే రకమైన కష్టం మళ్ళీ మళ్ళీ వస్తుందని కొందరు బాధపడుతుంటారు. ఎందుకు ఇలా వస్తుంది? అందరూ తనని ఒకే విధంగా మోసం చేస్తున్నారు ఎందుకు? దానికి ఒక కష్టంగా కాకుండా ఒక పరిస్థితిగా, తీవ్రమైన అనుభవాలుగా చూడమంటాడు టొబయాస్. మనం రమ్మంటేనే ఆ పరిస్థితులు వస్తాయని అర్థం చేసుకోమంటాడు. మన అనుమతి లేకుండా మనం ఆహ్వానించుకున్న ఏ పరిస్థితి మనకు రాదు. ఈ పరిస్థితులు మనం ఏదో నేర్చుకోవడానికి, మన సంస్కారాన్ని మార్చుకోవడానికి ఎదురవుతాయి. ప్రతి పరిస్థితి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఎప్పుడైతే నేర్చుకోవటానికి ఫెయిల్ అవుతామో ఆ పాఠం నేర్చుకునే వరకు ఆ పరిస్థితి మళ్ళీ మళ్ళీ ఎదురవుతూనే ఉంటుంది. కనుక సమస్య మూలంలోకి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. నిష్పక్షపాతంగా సమస్య మూలాన్ని తరచి చూడాలి. ఆ మూలంలో అహంకారము, అత్యాశ ఉండి ఉంటాయి. వాటిని సరిగా గుర్తిస్తే మన ఆలోచనల్లో ఎలాంటి మార్పు రావాలో అర్థమవుతుంది. మనకు సమసిపోతుంది. ఎదుటి వాడిలో లోపంగా కనపడే ఒక లక్షణం మనలో మరో విధంగా లోపాన్ని గమనింప చేయవచ్చు. అవతలి వాడి లక్షణాన్ని గుర్తించినట్లే మనలోని లోపాన్ని గుర్తించగలగాలి. పరిస్థితులు మనకి నేర్పే పాఠాలను ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ మన అవగాహన పెంచుకుంటూ పోతుంటే ప్రక్షాళన జరిగిపోతూ ఉంటుంది. ప్రక్షాళన జరిగే కొద్దీ మనకు మనసు తేలిక పడుతూ ఉంటుంది. పునరేకత్వం. ఇన్ని విషయాలు చెప్పుకున్నాం. మానవులు చీకటి జీవులపై గెలుపు సాధించడానికి తోడ్పడిన మరో అద్భుతాన్ని చెప్పుకోకపోవటం అన్యాయమే అవుతుంది. ఇంతవరకు కథ క్లైమాక్స్ కు వచ్చినప్పుడల్లా గతంలో 2 సార్లు మానవ జాతి దాదాపు సమూలంగా అంతమైపోయిందని చెప్పుకున్నాం కదా. చీకటి జీవులు మనకన్నా 4 అడుగులు ముందు ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళు గెలుస్తూ వచ్చారు. ఈసారి గురి తప్పని బాణంలో మనం విజయం సాధించామంటే అది కేవలం మన ఒక్కరి గొప్పతనం కాదు, సృష్టి మనకు తోడ్పడిందని చెప్పుకోవాలి. ఏ ద్వంద్వత్వం అయితే మనల్ని భూమి వరకు లాక్కు వచ్చిందో ఆ ద్వంద్వాలు ఇప్పుడు కలిసిపోయాయి. ఏ స్థాయిలో అనుకున్నారు పరమాత్ముడి స్థాయిలో సృష్టి కేంద్రంలో ఏకం ఎలా ద్వంద్వంగా మారిందో అలాగే తిరిగి ద్వంద్వాలు కలిసిపోతాయని ఆవుల వైపు వాళ్ళందరికీ తెలుసు.
సృష్టి ఆగిపోయి దాన్ని కొనసాగించడం ఎలా అని విశ్వాల వాళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టుకొని ఆర్కేంజల్స్ సృష్టించబడి ఆ ఆర్కేంజల్స్ ద్వంద్వాల సమైక్యతను పరిష్కారంగా సూచించున్నాడే అందరికీ తెలుసు పునరేకత్వం ఏర్పడుతుందని. అయితే అది ఎప్పుడో జరుగుతుందో మాత్రం ఎవరికీ తెలియదు. అసలు పునరేకత్వం ఏర్పడింది మన వల్లనేనట. ఆవలి వైపున ఉన్న దివ్యజీవుల వల్ల సాధ్యం కాని పని అజ్ఞానపు మానవులమైన మన వల్ల ఎలా సాధ్యపడింది? దీని జవాబు ఎంత తేలికైనదో అంత సూక్ష్మమైనది. ఆవలి వైపున జీవితం అనంతంగా సాగిపోతుంటుంది. ద్వంద్వంలోకి వచ్చిన ఆత్మలు అటు చీకటి వైపుకో లేక ఇటు వెలుగు వైపుకో మొగ్గిపోయారు. ఆ దిశగానే సాగిపోయారు. అందుకే వాళ్లకు ద్వంద్వత్వం పూర్తిగా అర్థం కాలేదు. ద్వంద్వత్వంలో ఉన్న రెండిట్లో ఒకటి మాత్రమే వాళ్ళకు అర్థమైంది, రెండోది అర్థం కాలేదు. ద్వంద్వత్వంలో ఉన్న రెండు అర్థమైన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, అర్థమయ్యే అవకాశమే లేదు. ద్వంద్వత్వంలో రెండు అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు పరిష్కారాన్ని తీసుకురాగలరు. అందుకే కదా భూమిని సృష్టించడం జరిగింది. అయితే మరి భూమి మీద ఉంటే ద్వంద్వత్వం ఎలా తెలుస్తుంది? భూమి మీద జీవితం కొంతకాలమే ఉంటుంది. భూమి మీద మనం అనేక జన్మలు తీసుకున్నాం. కొన్ని చీకటి జన్మలు, కొన్ని వెలుగు జన్మలు, కొన్ని మంచి జన్మలు, కొన్ని చెడ్డ జన్మలు, ఇలా అన్ని రకాల జన్మలు తీసుకున్నాం. దాంతో మనకు ద్వంద్వత్వంలోని అన్ని లక్షణాలు అనుభవపూర్వకంగా అర్థమయ్యాయి. అలా అర్థమయ్యాయి కాబట్టి మనలో వాటిని సమైక్యపరచుకోగలిగాం. అలా సమైక్యపరచుకోక ప్రకంపనలు ఏర్పడ్డాయి. మన నుంచి వెలువడిన ఈ ప్రకంపనల మూలానికి చేరి ఆ మూలాన్ని మార్చేశాయి. మూలం నుంచి వెలువడిన ఈ సమైక్యత ప్రకంపనలు సృష్టిలోకి వ్యాపించడం మొదలైంది. ఇది మనకు అంటే మానవులకు కలిసొచ్చేలా 1999లో జరిగింది. ఏ సృష్టి మూలం నుంచి ద్వంద్వాలు బయలుదేరామో అదే సృష్టి మూలం నుంచి ఇప్పుడు పునరేకత్వం ఏర్పడింది. రెండుగా ఉన్నవని తిరిగి ఒకటైపోతాయి. అయితే ఒక ఆలోచన రావచ్చు, ఒకప్పుడు ఏకత్వం ఉండింది, తర్వాత అది ద్వంద్వత్వం అయింది, ఇప్పుడు మళ్ళీ ఆ ద్వంద్వాలు ఏకమవుతున్నాయి అంటే కథ మొదటికే వచ్చింది కదా, ఈ ఏకత్వం మొదట్లో ఉండిందే కదా, దీనిలో కొత్తదనం ఏమున్నది అని అనిపించవచ్చు. మొదటి ఏకత్వంలో అమాయకత్వం అంటే అజ్ఞానం ఉన్నది. ఇప్పటి ఏకత్వంలో ద్వంద్వాల అనుభవం ఎంతో దాగి ఉన్నది. ఓకే మాస్టర్స్, రేపు వృత్తాల పోలిక అంటున్నారు, అదేంటో తెలుసుకుందామండి. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.